హలో అండి, నేను మీ అక్షితాని. మేము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి కాండం ఏంటి అంటే అయోధ్య కాండం పార్ట్ 1లో సీతారామ లక్ష్మణులు అడవికి బయలుదేరుతారనమాట. అంటే సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేస్తాడు. ఆ రథాన్ని ఎక్కి వీళ్ళు అడవికి జర్నీని స్టార్ట్ చేస్తారనమాట. సరే, ఇంకా సుమిత్రాదేవి ఏమో బాధపడుతున్నటువంటి కౌసల్యదేవిని ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లెసన్ని మనం కంటిన్యూ చేద్దాం. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పోండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్తున్నాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకున్నారు ప్రజలు. రథం తమసా నది తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. ఇంకా పౌరులు ప్రజలందరేమో శ్రీరాముని రథాన్ని అనుసరిస్తూ పోతున్నారన్నమాట. అయోధ్యకు తిరిగి వెళ్ళిపోమని చెప్పి శ్రీరాముడు ఎంతగానో చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా ఆ ప్రజలు లేదు, మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట వస్తాము, అలాగైనా అనుమతి ఇవ్వండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, వేడుకున్నారు. ఇంకా రథం తమసా నది తీరానికి కూడా చేరుకుంది. ఆ రాత్రి అందరూ అక్కడే పడుకున్నారన్నమాట. తెల్లవారుతున్నది. ఇంకా అలసట వచ్చింది కదా ప్రజలందరికీ, ఎందుకంటే నడుచుకుంటూ వచ్చారు రథం వెనక, కాబట్టి వాళ్ళందరూ చాలా గాఢ నిద్రలో ఉన్నారనమాట. ఇంకా శ్రీరామునికి ఏమనిపించిందంటే వీళ్ళని శ్రమ పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని చెప్పి వీళ్ళందరూ నిద్ర లేచేలోగా లక్ష్మణునితో వెళ్ళిపోదామని చెప్పి చెప్తాడనమాట. సుమంత్రుని సారథ్యంతో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. నిద్ర లేచిన పౌరులందరూ శ్రీరాముడు కనబడడు అనమాట. అలా కనబడకపోవడంతో తికమక పడిపోతారు. ఇలా అవ్వడానికి కారణం మా యొక్క మొద్దు నిద్రనే అని చెప్పి వాళ్ళనే నిందించుకున్నారనమాట. ఇంకా చేసేది ఏముంటుంది, ఎక్కడికి వెళ్ళారో తెలీదు సీతారామ లక్ష్మణులు. కాబట్టి వీళ్ళందరూ కూడా తిరిగి అయోధ్యకు చేరుకుంటారు. రథం వేదశ్రుతి, గోమతి, సనందిక నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగి బేరపున్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుని చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. సరే, ఇంకా ఆ రథమేమో వేదశ్రుతి, గోమతి, సనందిక అనేటువంటి నదులను కూడా దాటేసింది. కోసల దేశపు పొలిమేరకు కూడా చేరుకుందన్నమాట. అక్కడి నుంచి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. అలాగే ముందుకు సాగుతూ ఉంటే గంగా నది తీరానికి చేరుకుంటారనమాట. ఆ గంగా నది తీరంలో శృంగి బేరపు ఉన్నదన్నమాట. ఆ శృంగి బేరపు ఉంటే ఆ ప్రదేశానికి రాజు ఎవరు అంటే గుహుడు. ఈ గుహుడు శ్రీరాముని యొక్క భక్తుడు. ఇంకా ఈ భక్తునికి శ్రీరాముడు వచ్చాడన్న వార్త తెలియగానే తన వారితో కలిసి శ్రీరాముని దర్శించుకోవడానికి బయలుదేరుతారనమాట. ఇంకా గుహుని చూసినటువంటి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకుంటారు. ఆ రాత్రి ఆ గుహుడి వద్దనే ఉంటాడనమాట. ఆతిథ్యం తీసుకుంటారు శ్రీరామ లక్ష్మణులు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధంపరిచాడు. రామలక్ష్మణులు జటదారులయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు.
అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులను సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. సరే, ఇంకా ఆ రాత్రి మొత్తం గుహుడి యొక్క ఆతిథ్యం స్వీకరించారు కదా. ఇంకా మర్నాడేమో శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు ఒక నావని సిద్ధం చేశాడనమాట. అలాగే శ్రీరాముడు మర్రిపాలను కూడా తెప్పించాడు. ఇంకా వాటితో వాళ్ళ అంటే తనకు కావాల్సినటువంటి లక్ష్మణునకు జడలను కూడా సిద్ధపరిచాడనమాట. అలాగే రామలక్ష్మణులు ఏమయ్యారు? జటదారులయ్యారు. ఈ ముగ్గురు కూడా, సీత రామ లక్ష్మణులు ముగ్గురు కూడా తెప్పించినటువంటి నావను, సిద్ధం చేసినటువంటి నావలో అంటే పడవలో ఎక్కారనమాట. అవతలి తీరానికి తీసుకువెళ్ళమని చెప్పి గుహుడు ఆ నావికులకు ఆదేశించాడు. ఇంకా శ్రీరాముడేమో సుమంత్రుడు వచ్చింటాడు కదా రథం తీసుకొని అయోధ్య నుండి, సుమంత్రునికి, అలాగే గుహుడు ఉంటాడు కదా తన భక్తుడైనటువంటి గుహుడు వెళ్ళమని చెప్పి అనుమతినిస్తాడనమాట. ఇంకా నావని ముందుకు సాగించమని చెప్పి నావికులకు కూడా ఆదేశిస్తాడు శ్రీరాముడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. సరే, ఇంకా నది మధ్యలో నావ సాగుతూ పోతున్నదన్నమాట. సీత గంగా నదిని ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరిందనమాట. ఇంకా నావ దిగగానే శ్రీరాముడు, సీత, లక్ష్మణులు ముగ్గురు కూడా వనానికి బయలుదేరుతారు. శ్రీరాముని యొక్క ఆదేశం మేరకు లక్ష్మణుడు ముందు, తర్వాత సీత, ఆ తర్వాత రాముడు నడుస్తూ వచ్చారనమాట. ఇంకా సాయంత్రం లోపు భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు. చేరుకొని గంగా, ఈ ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ముని అతిథి సత్కారాలు చేశారు. ఎవరికి? సీతారామ లక్ష్మణులకు. ఇంకా వనవాస కాలాన్ని మొత్తం ఈ ప్రాంతంలోనే గడపమని చెప్పి ఆ ముని శ్రీరాముని ఎంతో వేడుకుంటాడనమాట. అయినా కూడా శ్రీరాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ప్రదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. సరే, ఇంకా శ్రీరాముడు ఆ మునికి అడుగుతాడనమాట. జనులకు అందుబాటులో లేకుండా ఆశ్రమ వాసానికి అనువైనటువంటి ప్రదేశాన్ని సూచించమని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ ముని ఏమంటాడంటే 10 కోసల దూరంలో చిత్రకూటం అనేటువంటి పవిత్రమైన ఒక పర్వతం ఉంది. అక్కడ మహర్షుల నివాస స్థానమైనటువంటి చోటది, తగినటువంటి చోటు అని చెప్పి భరద్వాజుడు అంటాడనమాట. ఇంకా ఈ భరద్వాజ మహర్షి యొక్క సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటాన్ని చేరుకుంటారు శ్రీరామ లక్ష్మణులు. ఇంకా అన్న యొక్క ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు చెట్లు ఉంటాయన్నమాట. నేరేడు కర్రలతో ఒక కుటీరాన్ని కూడా లక్ష్మణుడు నిర్మిస్తాడు. ఇంకా సశస్త్రీయంగా అందులోకి ప్రవేశిస్తారు, ఆ కుటీరంలోకి. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముని విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు.
దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణమన్నాడు. శ్రీరాముని ఎడబాటుకు మనసు కాకావికలమైంది. దశరథునికి దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చెల్లబడింది. అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమన్నారు. సరే, ఇంకా వీళ్ళు ఈ ప్రదేశానికి చేరుకున్నటువంటి విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు అనమాట. ఈ గుహుని ద్వారా సుమంత్రుడు తెలుసుకున్నాడు. ఇంకా సుమంత్రుడేమో గుహుడి నుంచి విషయాన్ని తెలుసుకున్నాక అక్కడి నుంచి సెలవు తీసుకొని అయోధ్యకు బయలుదేరుతాడనమాట. బయలుదేరి దశరథుడికి దగ్గరికి వెళ్ళి సుమంత్రుడు తెలిసినటువంటి విషయాన్ని మొత్తం చెబుతాడు. ఇంకా విషయాన్ని సుమంత్రుడు దశరథునికి తెలియజేస్తాడనమాట. ఇంకా కౌసల్య దశరథుల ఆవేదనకు అంతే లేదు. ఇంకా దశరథుడేమో తలుచుకుంటాడు. ఏంటి అంటే పూర్వం తను చేసినటువంటి పొరపాటును తెలుసుకుంటాడనమాట. ఏంటి అంటే ఈ తల్లిదండ్రుల యొక్క శాపాన్ని పొందింటాడు. ఎవరి యొక్క తల్లిదండ్రులు అంటే ఒక ముని బాలకుడిని పొరపాటుగా చంపేసి ఉంటాడనమాట. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల శాపాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడనమాట. ఆ విధంగా తన శ్రీరాముడి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఇంకా దుఃఖం తోడైపోయింది. ఆ దుఃఖం తట్టుకోలేక గుండె చెల్లపడింది. అంటే మరణించాడు, చనిపోయాడనమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయారు. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లారు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. ఇంకా దశరథుని యొక్క మృతదేహాన్ని అంటే దేహాన్ని ఏం చేశారంటే ఒక తైల ద్రోణిలో భద్రపరిచారనమాట. అలా పెట్టినట్టయితే మృతదేహం ఏం అవ్వకుండా ఉంటుందంటే చెడు వాసనలు అటువంటివి కాకుండా ఉంటుందన్నమాట. అంటే అప్పట్లో ఈ ఆయుర్వేదిక్ కదా కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకునేవారు. ఇంకా వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు ఈ భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉన్నారు కదా, అందుకని చెప్పి వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పి కొంతమంది దూతలను కూడా పంపించారనమాట. వీళ్ళందరూ వెళ్ళి 7 రోజులు ప్రయాణం చేస్తే 8వ రోజు అయోధ్యకు చేరుకున్నారు. ఎవరెవరు? భరత శత్రుఘ్నులు. తండ్రి మరణాన్ని చూసి భరతుడు తల్లడిల్లిపోయాడనమాట. ఈ అంత్యక్రియలు మొత్తం భరతుడు చేశాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పువ పట్టాడు భరతుడు. మంతరును చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురంగ బలాలను సిద్ధపరచండి. నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు. ఇంకా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినటువంటి విషయం ఎవరికి? భరతునికి తెలిసింది. ఇంకా వనవాసానికి వెళ్ళడానికి కారణం ఎవరు అంటే తన తల్లి అయినటువంటి కైకేయి అనమాట. కైకేయి మీద కోపడ్డాడు. నువ్వే తప్పుడు బాటలు నడిపించావు అని చెప్పి తప్పు పట్టాడనమాట భరతుడు. ఇంకా శత్రుఘ్నుడేమో మంత్రను చంపడానికి కోపంతో బయలుదేరాడనమాట. కానీ భరతుని మాట విని విరమించుకున్నాడు శత్రుఘ్నుడు. ఇంకా మంత్రులు కూడా ఏం చేస్తారు? భరతుని రాజ్యాధికారం చేపట్టమని చెప్తారు. కానీ భరతుడు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. రాజు శ్రీరాముడే అవ్వాలి, పెద్దవాడైనటువంటి శ్రీరాముడే రాజు అవ్వాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసాన్ని చేస్తాను అని చెప్పి భరతుడు సిద్ధపడతాడనమాట. ఇంకా నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకొని వస్తాను అని చెప్పి భరతుడు బయలుదేరుతాడు. భరతుడు అయోధ్య వాసులతో కూడి బయలుదేరుతాడు. శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుణ్ణి ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడనయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరూ.
సరే, ఇంకా భరతుడేమో అయోధ్యలో ఉన్నటువంటి కొంతమంది వాసులు ఉంటారు కదా, అయోధ్య వాసులు, వాళ్ళతో కలిసి బయలుదేరుతారనమాట. శృంగిబేరపురం కూడా చేరుకుంటారు. అక్కడ గుహుడు భరతుణ్ణి గురించి తెలియకుండా, అంటే భరతుడు దేనికోసం వచ్చాడో గుహుడికి తెలియదు అనమాట. కానీ యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు యుద్ధానికి సిద్ధమవుతే తీరా ఒక విషయం తెలుస్తుందన్నమాట భరతుని గురించి. అప్పుడు ఇంకా ఎదురెళ్ళి గుహుడు భరతుడిని ఆహ్వానిస్తాడు. ఈ గుహుని యొక్క సహాయంతో భరద్వాజాశ్రమానికి భరతుడు చేరుకుంటాడనమాట. ఇంకా మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణిస్తారందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు లాంటివాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముణ్ణి నాస్తికవాదంతో చూశాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. సరే, ఇంకా అడవిలో మృగాల అలజడి మొదలైందనమాట. ఈ అలజడిని చూసి శ్రీరాముడు ఏమంటాడంటే లక్ష్మణునితో కారణం ఏమిటో కనుక్కోమని చెప్తాడు. ఇంకా లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టునెక్కి చూస్తాడనమాట. విషయం అర్థమైంది తనకు. ఏంటి అంటే ఆ చెట్టు దిగాక శ్రీరాముడితో ఇలా అంటాడు, భరతుడు చెడు బుద్ధితో సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామని చెప్పి లక్ష్మణుడు చెప్తాడనమాట. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో ఏదో ఒక పొరపాటు ఉందని చెప్పి చెప్తాడు. భరతుడు అలాంటి వాడు కాదు అని శ్రీరాముడు చెప్తాడనమాట. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యం మీద కోరిక ఉంటే చెప్పు, భరతుని చెప్పి నేను ఆ రాజ్యాన్ని నీకిప్పిస్తాను అని చెప్పి లక్ష్మణుడికి అంటాడనమాట. ఇంతలో ఆ పర్ణశాలకు భరతుడు వస్తాడు. వచ్చి శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడనమాట భరతుడు. ఇంకా శత్రుఘ్నుడేమో శ్రీరాముని యొక్క పాదాల మీద పడతాడు. శ్రీరాముని కళ్ళ నుంచి ఆ కన్నీటి దారాలు కురుస్తూ వస్తున్నాయన్నమాట. కొంతసేపటికి తేరుకున్నాడు శ్రీరాముడు. తర్వాత ఆ భరతుని కుశల ప్రశ్నలు వేశాడు. అంటే ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి. అప్పుడు అలా మాట్లాడుతూనే రాజనీతి ధర్మాలను గురించి బోధిస్తూ వస్తున్నాడనమాట. ఇంకా శ్రీరాముడు తండ్రి మరణ వార్తను విని విలపించాడు. చూడండి, ఇంకా శ్రీరామునికి తండ్రి యొక్క మరణ వార్త కూడా తెలిసిపోయింది. శ్రీరామునికి చాలా బాధేసింది అనమాట. ఇంకా శ్రీరాముని అయోధ్యకు రమ్మని చెప్పి నీవే రాజువు అవ్వాలని చెప్పి భరతుడు ఆజ్ఞాపిస్తాడనమాట. అంటే ప్రార్థిస్తాడనమాట. ఆజ్ఞాపిస్తాడనకూడదు, ప్రార్థిస్తాడంటాడు. కానీ తండ్రి మాటే నాకు శిరోధాన్యం అని చెప్పి శ్రీరాముడు భరతుని మాటలను అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పించాలని చెప్పి జాబలి అనుకుంటాడు. కానీ అది శ్రీరాముడు ఖండిస్తాడనమాట. ఈ జాబాలి ఎవరు అంటే దశరథుని యొక్క పురోహితుడు. జాబాలి ఏమో నాస్తికవాదంతో ఒప్పించాలని ట్రై చేస్తాడు, కానీ శ్రీరాముడు ఖండిస్తాడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్న, ఈ పాదుకల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలను కట్టి వనవాస నియములతో నగర వెలుపల ఉంటాను. 14వ సంవత్సరాలు కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు.
సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇది. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలను పట్టాభిషేకం చేశాడు. ఇంకా భరతుడేమో వాళ్ళ అన్న యొక్క శ్రీరాముని యొక్క ఆజ్ఞ మేరకు, అభ్యర్థన మేరకు పాదుకలను అనుగ్రహిస్తాడనమాట. అప్పుడు భరతుడు ఏమంటాడంటే, అన్న, ఈ పాదుకల మీదనే రాజ్య పాలన భారాన్ని నేను ఉంచుతాను. 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలను కట్టి వనవాసానికి వెళ్తాను, నగరం వెలుపల ఉంటాను అని చెప్పి భరతుడు అంటాడు. ఇంకా 14 సంవత్సరాల తర్వాత నీ దర్శనం కాకుంటే నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పి అంటాడనమాట. ఇంకా శ్రీరాముడు సరే అని అంటాడు. ఆదర్శ సోదర భావం అంటే ఎలా ఉండాలంటే ఇలానే ఉండాలి. ఇది ప్రస్తుతం మనకు కనిపించడం లేదు ఎవరిలోనూ కూడా. ఇంకా భరతుడేమో నందిగ్రామం చేరుకొని పాదుకలను పట్టాభిషేకం చేస్తాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రిమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి, అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలు ఇచ్చింది. మునీశ్వర్ల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఇంకా సీతారామ లక్ష్మణులు వీళ్ళందరూ కూడా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారన్నమాట. అక్కడ అత్రి, అనసూయలు వీరికి సముచిత మర్యాదలు కూడా చేస్తారు. అనసూయ మహాపతివ్రత అన్నమాట. సీతకు దివ్య వస్త్రాలు, ఆభరణాలు కూడా ఇస్తుంది. వీళ్ళు ఈ మునీశ్వరుల యొక్క ఆశీస్సులతో దండకారణ్యానికి ప్రవేశిస్తారు. ఎవరెవరు? సీతారామ లక్ష్మణులు. ఈ విధంగా దండకారణ్యం మొదలవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ ఏంటి? బాలకాండం, అలాగే అయోధ్యకాండం. ఇక 3వ కాండం ఏంటి అంటే అరణ్యకాండం. సరే, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి ఇక్కడ దాకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్లారిటీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.